చాలా ఇప్పుడు డౌట్స్ కూడా వస్తున్నాయి అందరిలో. ఇది మనం ఏంటి ADHD వల్ల అలా అవుతున్నదా, దీనివల్ల ADHD వస్తున్నదా అన్నది కూడా డౌట్స్ వస్తున్నాయి. సో 2 విధాలా కూడా నేను మీకు చెప్తాను. ADHD ఉన్న పిల్లలకి, అటెన్షన్ తక్కువ ఉన్న పిల్లలకి ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్, ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్ జంప్ అవ్వాలని మనసు ఉంటుంది. వాళ్ళ మనసు అలా పరిగెడుతూ ఉంటుంది. సో ఒక బుక్ ఇచ్చారనుకోండి చేతిలో, అదే రైటింగు, అదే పేజెస్, అదే కలర్, కాబట్టి వాళ్ళ మనసు నెక్స్ట్ ఒక ఫోన్ మీదకో, ఒక పెయింటింగ్ మీదకో, ఒక మాటల మీదకో వెళ్ళిపోతుంది. అదే ఒక ట్యాబ్ చేతిలో ఉందనుకోండి, ఆ స్క్రీన్ మారుస్తుంటారు కదా వాళ్ళు. సో వాళ్ళ అటెన్షన్ కూడా దాన్ని బట్టి అలా జంప్ అవుతూ ఉంటుంది. ADHD పిల్లలకి గ్యాడ్జెట్ యూజ్ ఎక్కువగా అలవాటు అయ్యే అవకాశం ఎందుకు ఉంటుందంటే, దిస్ ఈజ్ మోర్ అట్రాక్టివ్. వాళ్ళకి ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది, వాళ్ళ అటెన్షన్ అక్కడే హోల్డ్ చేస్తారు. పేరెంట్స్ చాలా మంది వచ్చి చెప్తారు మాకు, చదువు దగ్గర మాత్రం చాలా కష్టపడుతున్నాడు మేడం, కానీ టీవీ ఇచ్చేసేయండి ఎన్ని గంటలైనా కూర్చుంటాడు. ఎందుకంటే చదువు బోరింగ్, ఆల్రెడీ అటెన్షన్ తక్కువ ఉంది, వాళ్ళకి కష్టం. టీవీ ఇంట్రెస్టింగ్, ఆ స్క్రీన్ మారుతుంటుంది కాబట్టి వాళ్ళు ఎంతైనా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయగలరు. సో ADHD వల్ల స్క్రీన్ టైం పెరిగే అవకాశం ఉంది. స్క్రీన్ టైం వల్ల ADHD వస్తుందా? బహుశా లేదు. కానీ స్క్రీన్ టైం ఎక్కువ ఎనీ చైల్డ్ ఎందుకంటే మీరు నేను కూడా ఎక్కువసేపు స్క్రీన్ చూసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ తగ్గుతున్నదా? మునుపు ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా పుస్తకాలు చదివేవాళ్ళం. ఇప్పుడు సీరియల్ కాస్త ఒక 10 to 15 minutes డ్రాగ్ చేసినా కూడా మనం బోర్ కొట్టి మనం ఛానల్ చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ఆ అవకాశం ఉంది కాబట్టి. సో మనం ఎంత చేంజ్ చేస్తూ చూస్తామో గ్యాడ్జెట్స్ని, మన కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుకుంటూ వస్తున్నది. సో మనకి ADHD రాపోవచ్చేమో కానీ నెక్స్ట్ టైం మనం ఒక మామూలు బోరింగ్ టాస్క్ మీద ఫోకస్ చేయడానికి చాలా కష్టపడవలసి వస్తున్నది. సో స్క్రీన్ టైం అన్నది అవసరం బట్టి, ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ అవసరమైనా కూడా, వర్క్ వల్ల కూడా ఎంత తక్కువగా వాడి మిగతా టైం అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీస్, పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్స్, ఫ్రెండ్షిప్, మాటల్లో స్పెండ్ చేస్తే ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది.